నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్ తరుణ్ లావణ్య కేసులో అయితే కీలక మలుపు తిరిగింది. మస్తాన్ సాయి అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు లావణ్య బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, నేను రోజు క్షణక్షణం చస్తా బ్రతుకుతున్నా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, అసలు ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి మలుపు తిరుగుతుంది? ఫస్ట్ రాజ్ తరుణ్ లావణ్య అని చెప్పి కేసు వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మధ్యలో మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడు, వీడియోస్ లీక్ చేయడం, ఇందులో చాలా మంది ఉన్నారు అని చెప్పి రావడం, అందులోనే శేఖర్ భాషను కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు లావణ్య బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, నేను ప్రతిక్షణం కూడా చస్తా బతుకుతున్నా అని చెప్పి ఆమె వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? ఇది స్వయం కృతాపరాధం అని చెప్పాలి. ఆ పక్కన రాజధాని కెరీర్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను కాళ్ళు పట్టుకుంటాను, నా దగ్గర ప్రాధేయపడతాను నేను అని చెప్పి అంటాం అనేది తప్పది. ఎందుకంటే అతను ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే అతను వీధిని పడేసిందని చెప్పాలి. అప్పుడు మీడియా వాళ్ళు కూడా అదే పనిగా వెళ్ళిపోయి బయట తీసుకోవడం కానీ అతని జీవితం అనేది రోడ్డుని పడిపోయింది. మరి అప్పుడు ఆ అమ్మాయి తెలియలే. ఇప్పుడు అదే మరి టీవీలో ఎక్కేసి లైవ్లో మాట్లాడుతూ నేను రాజధానికి క్షమాపణ అడుగుతాను అని చెప్పి మాట్లాడటం అనేది అది చాలా దారుణం. అంటే కేవలం ఇట్లాంటి ఆడపిల్లల వల్ల చాలామంది మగవాళ్ళు నాశనం అవుతున్నారు. ఇక అంటే రెండు పక్కల తప్పులు ఉంటాయి, ఎప్పుడు మగవాళ్ళలో కూడా ఉంటాయి. లావణ్య అనే అమ్మాయిది ఈ విషయంలో చాలా తప్పు. ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉండటం కానీ, రాజధాని డ్రగ్స్ కేసులో అతను ఆ డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయంటాం కానీ. సరే, అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, కేసులు కూడా నమోదయ్యాయి, కానీ ఎక్కడా కూడా ఆమెకి టెస్టులు చేయకపోవడం కానివ్వండి, మస్తాన్ సాయి దగ్గర ఏదైతే హార్డ్ డ్రైవ్ దొరికిందో అందులో అమ్మాయి వీడియోలు అసలు లేకపోవడం ఏంటి? అసలు పోలీసులతో అమ్మాయి ఏమైనా కుమ్మక్కయిందా, లేదంటే ఏం జరుగుతుంది? అంటే పోలీసులు కూడా మరి వాళ్ళు మస్తాన్ సాయి దగ్గర వీడియోలు దొరికినాయి, చాలా మంది అమ్మాయిల జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టుగా చెప్పారు. అతని వీడియోలు కూడా మస్తాన్ సాయి అనేవాడు వచ్చాడు. తర్వాత శేఖర్ భాష అనే అతను దాంట్లో బిగ్ బాస్లో ఉన్న అతను కూడా అప్పుడు పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది లేదా బయట ఏం జరుగుతుంది? సినిమా వాళ్ళు పాత్ర ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతమందికి అప్పుడు సినిమా వాళ్ళకి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా విపరీతంగా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు. మళ్ళీ రాజ్ తరుణ్ విషయంలో మళ్ళీ డ్రగ్స్ కేసులు వచ్చినాయి. ఇట్లా కొంతమంది సినిమా వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక బయట ప్రపంచంలో కూడా ఈ డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది. ఇదివరకు ఏంటంటే పబ్బులకు వెళ్ళడం ఇదంతా ఒక స్థాయిలో జరిగేది. ఇప్పుడు ఏమవుతుంది, డ్రగ్స్ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి. బయట కూడా సెలబ్రిటీలు డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్నారు అనేది బయట వినిపిస్తున్న సమాచారం. దాంట్లో సినిమా వాళ్ళు కూడా ఉంటున్నారు అనేది ఒక సమాచారం. అలా పార్టీలకు వెళ్ళిపోవడం, వాడికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఇలాంటి అమ్మాయిలు ఇలా తయారవుతున్నారనేది నా ఒపీనియన్. సరే, ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఆమె నేను ప్రతి క్షణం కూడా నాకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా నేను రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటే వెనకాల ఏం జరుగుతుందంటారు సార్? నెక్స్ట్ తన వీడియోస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందంటారా? లేదు అంటే తనకు సంబంధించినవి ఏమన్నా లీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టే తను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతుందా ఏంటి? అంటే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు నష్టపోయేది ఆడపిల్లలే. ఎందుకంటే ఆడపిల్ల అరిటాక్ అంటారు. ఇప్పుడు ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టపోయేది అరిటాకే. అంటే తప్పు చేయకపోయినా సరే ఆడపిల్ల. ఎందుకంటే ఇన్వాల్వ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయి ప్రాణహాని ఉందంటున్నారు. అంటే ఇప్పుడు శేఖర్ భాష కావచ్చు, లేకపోతే మస్తాన్ సాయి కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ కావచ్చు, వీళ్ళలో ఎవరి వల్ల ఒక హాని ఉన్నట్టే కదా. అంటే మగవాళ్ళు డామినేటెడ్ పర్సనాలిటీ ఎప్పుడైనా, పురుషాధిక్య సమాజం. అక్కడ ఆడపిల్లలు ఈ విషయాల్లో ప్రాణహాని ఉందని ఒక ఆడపిల్ల అంటుందంటే ఏ మస్తాన్ సాయి లాంటి తన ఫ్రెండ్స్తో కలిపేసి ఈ అమ్మాయి ప్రాణాలకు హాని తలపెట్టవచ్చు అనేది అమ్మాయి భయం. అంతే కదా, ప్రాణహాని ఉందంటే అదే అర్థం. లేకపోతే ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉండొచ్చు. బయటికి రాని పేర్లు ఇంకా తెరవనికి చాలామంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది పేర్లే బయటకు వస్తున్నాయి, ఇంకా రాని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా అంటుందంటే ఆడపిల్లలు ఎంత నష్టపోతారనేది ఇది ఉదాహరణ. కాబట్టి వేరే ఆడపిల్లలు కూడా కనువిప్పు కలగాలి. ఇది అంటే ఏం తప్పు చేయని ఆడపిల్లలు కూడా ఇలా బాధ్యులైతే, అంటే తప్పు చేయడం అంటే ఇది పార్టీలో పాల్గొనడం కానీ, లేదా పబ్ కల్చర్లకు అలవాటు పడటం కానీ, డ్రగ్స్ కల్చర్కి అలవాటు పడటం కానీ, ఇవన్నీ తప్పులే కదా. ఆ తప్పులు సావాసాలు చేయడం కానీ ఇవన్నీ తప్పులే. ఆ తప్పులు చేసేటప్పుడు తప్పని తెలియదు మనకి. ఇప్పుడు వచ్చి బయటపడి టీవీలకు ఎక్కడం మళ్ళీ ఇదో తప్పు, అప్పుడు టీవీకి ఎక్కడం అప్పుడో తప్పు, ఇప్పుడు రెండో తప్పు. అది తప్పుల మీద తప్పులు చేస్తుంది అమ్మాయి. దీని ఎఫెక్ట్ ప్రస్తుతం ఆడపిల్లల పైన కానివ్వండి, అబ్బాయిల పైన కానివ్వండి ఏ విధంగా చూపుతుంది? వివాహ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. రేపు పొద్దున అమ్మాయి జీవితం ఏంటి అనేది ఆలోచించుకుంటే ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వడమే కాకుండా రాజ్ తరుణ్ జీవితాన్ని నాశనం చేసింది ఒక పక్క. అటుపక్క తెలుసో తెలియక మస్తాన్ సాయి ఇరుక్కుపోయాడు పూర్తిగా. అంటే తెర వెనుక ఏం జరుగుతుంది, బయట సమాజంలో అసలు ఏం జరుగుతుంది అనేది వీళ్ళే ఉదాహరణలు. ఇప్పుడు ఇటు రాజ్ తరుణ్ జీవితంలో కూడా అక్కడ బయట జరిగిపోయింది. అతనికి రేపొద్దున ఒక మచ్చలాగా మిగిలిపోయింది. గతంలో అట్లా మచ్చపడిపోయిన మీ హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ బయట ప్రపంచానికి ఇప్పుడు వార్తలు రావట్లా.
ఇక్కడ లాభపడేది ఎవరంటే పోలీస్ వ్యవస్థ, లేకపోతే ఒక న్యాయ వ్యవస్థలో లాయర్లు, వీళ్ళు లాభపడుతూ ఉంటారు. ఇలాంటి కేసులు వచ్చిన తర్వాత అటు పోలీసులకి చేతికి నిండా పని ఉంటుంది, లాయర్లకి చేతి నిండా పని ఉంటుంది. ఈ విధంగా నష్టపోతూ ఉంటారు. పైగా పబ్లిక్లోకి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా అలరైపోతారు వీళ్ళ జీవితం అలరైపోయిన తర్వాత స్పాయిల్ అయిపోయినట్టు కదా. అందువల్ల ఆడపిల్లలు ఏవైనా సరే, మగవాళ్ళైనా సరే ముందు మీడియాకి ఎక్కకూడదు. వీళ్ళు మీడియాకి ఎక్కడం వల్ల మీడియా వాళ్ళు ఏంటంటే చిన్న వార్త దొరికితే దాన్ని చిలవల పొలవలుగా అదే పనిగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ట్రోల్స్ పేరుతో రకరకాల ట్రోల్స్ పేరు నిన్నక మన పృథ్వీ విషయంలో చూసాం. ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఆయన హాస్పిటల్ పాలైపోయారు. అంటే ఇట్లాంటి మన వేదికల మీద మాట్లాడేటప్పుడు కానీ, లేదా మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు మీడియాకి ఎక్కాలనుకోవడం కానీ తొందరపాటు చర్య అని చెప్పాల్సి వస్తుంది. ఈ ఇష్యూ పైన ఇండస్ట్రీ ఏమైనా స్పందిస్తుందా సార్? ఎందుకంటే లావణ్య ఇండస్ట్రీ నుంచి రాజ్ తరుణ్ ఇప్పుడు ఏమంటారు, ప్లస్ తను నాకు ప్రాణహాని అంటుంది కాబట్టి ఏదైనా స్పందించే అవకాశం? అసలు ఇండస్ట్రీ దీన్ని పెట్టుకోదు. అది వ్యక్తుల వ్యవహారం, వ్యవస్థ వ్యవహారం కాదనేది ఇండస్ట్రీ ఒపీనియన్. వ్యక్తులుగా వాళ్ళ కేసులు వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్పితే దీంట్లో ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. మన మధ్యన డ్రగ్స్ కేసు రేవ్ పార్టీల విషయంలో హేమా పేరు వచ్చినప్పుడు కూడా అది ఇండస్ట్రీకి ఏం సంబంధం అని చెప్పి మాట వచ్చింది. కాబట్టి అది డ్రగ్స్ కేసు అయినా కానీ, రేవ్ పార్టీలు కానీ ఏవైనా సరే ఇండస్ట్రీకి సంబంధం లేదు. వ్యక్తులుగా వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అది జరగాల్సింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మళ్ళీ రాజ్ తరుణ్ లాగింది అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మస్తాన్ సాయికి జరగాల్సిన వ్యవహారాన్ని వాళ్ళిద్దరు పరిష్కరించుకోవడం, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. కానీ మళ్ళీ పేరులో రాజ్ తరుణ్ లాగేసింది. దీనిపైన రాజ్ తరుణ్ ఏమైనా స్పందిస్తారంటారా? అంటే మళ్ళీ స్పందించాల్సిన అవసరం ఏర్పడితే స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు క్షమాపణ చెప్తానంటుంది కాబట్టి అమ్మాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఆరోపణ చేయట్లేదుగా, అప్పుడు ఆరోపణ చేసింది, ఇప్పుడు క్షమాపణ చెప్తానంటుంది. మరి నష్టం ఎక్కడ జరిగింది? అతనికి నష్టం జరిగింది కదా, అప్పుడు డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ నుంచి ఇప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రాన ఆ డ్యామేజీ పూడ్చలేనిది. అది అతని కెరీర్ స్పాయిల్ అయిపోయింది. మరి సినిమాల పరంగా కూడా సినిమాలు రావు. కేసులు హీరోలు ఇరుక్కుంటారంటే నిర్మాతలు కూడా వచ్చి సినిమాలు చేయరు. అది చాలా ఎఫెక్ట్. అది ఒక హీరో కెరీర్ మీద చాలా ఎఫెక్ట్. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులు ఇరుక్కున్న ఫర్దీన్ ఖాన్ బాలీవుడ్లో కానీ, లేకపోతే తెలుగులో ఒక హీరో అట్లాగే జరిగింది. చాలామంది హీరోలు ఆ కేసులో ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది అని చెప్తుంది. మరి పోలీస్ ఏమన్నా ప్రొటెక్షన్ కల్పిస్తారంటారా? అసలు కేసులు ఇంకా చూస్తే ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది సార్. మరి ఆ అమ్మాయికి ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తారా ఏంటి సార్? అంటే ఆ అమ్మాయి బ్యాలెన్స్ చెప్పి మాట్లాడినట్టుగా భావించాల్సి వస్తుంది. గతంలో అమ్మాయి అట్లాగే ఒక నిర్మాత మీద చాలా దారుణమైన ఆరోపణలు చేసింది. అది చివరికి సినిమా మీడియా మా అసోసియేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తిత్వం చేసి పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ విధంగా ఏంటంటే బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం వల్ల చాలా నిర్మాతలు డ్యామేజ్ కావచ్చు, లేకపోతే హీరోలు డ్యామేజ్ కావచ్చు, ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాకుండా ఏమైనా సమస్య ఉంటే మీడియా ముఖంగా రాకుండా తెర వెనుకగా సమస్యలు పరిష్కారం చేసుకోవడం అనేది ఉత్తమం ఎప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చేసి నేను క్షమాపణ చెప్తున్నానని మీడియా ముఖంగా చెప్పడం కాకుండా, అంటే ఆ అమ్మాయి రాజ్ తరుణ్ విషయంలో ఒక విధంగా అతను కొంత డ్యామేజ్ని పూడ్చినట్టే. ఎందుకంటే అతను కావాలని చేసింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను రాజ్ తరుణ్కి క్షమాపణ చెప్తాను అంటూ అమ్మాయి అంటుందంటే నేను ఆ గతంలో నష్టం చేశాననే కదా, ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేశాననే భావన అమ్మాయిలు వచ్చింది, పశ్చాత్తాపం కలుగుతుంది అమ్మాయికి. కానీ మీరు ఇతరత్ర వ్యవహారాల్లో, మస్తాన్ సాయి వ్యవహారంలో మరి ఇంతమందితో లింకులు ఎలా ఏర్పడినాయి అమ్మాయికి, ఇంకెవరెవరు లింకులు ఉన్నాయి, ఇవన్నీ ఏమవుతుంది, పోలీసుల దగ్గరికి ఒకసారి కేసు వెళ్ళిపోయిందంటే వాళ్ళు మొత్తం లాగుతారు. దీంట్లో సంబంధం లేని వాళ్ళు కూడా లాక్కొస్తారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి, మిగతా ఆడపిల్లలు కూడా తెలుసుకోవాలి ఇది. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.